డెకాట్ మూవీ ఎలా అనిపించింది? నా వరకు చూసుకుంటే డెకాట్ మూవీ ఏంటంటే కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. ఎందుకంటే సినిమా వరకు చూసుకుంటే ఆయన రైటింగ్ కాదండి, అడుగుతున్న రైటింగ్ లో సస్పెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక స్టోరీ లైన్ ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే చిన్న పాయింట్ తీసుకుని దాన్ని చివరి వరకు తీసుకెళ్ళడం అనేది కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. సో నా వరకు చూసుకుంటే ఓకే, అక్కడక్కడ ఎంజాయ్ చేశాను, ఎక్కువ శాతం బోర్ ఫీల్ అయ్యాను. కానీ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒకసారి హ్యాపీగా మన ఎండాకాలం కాబట్టి ఏసీలో కూర్చొని చూసి రావచ్చు అన్న. కొత్తగా ఎక్స్పెక్ట్ చేసిన అవసరం లేదు. ఎడిషన్ సినిమాలు ప్రీమియర్ సినిమాలతో పోల్చి వెళ్ళగలం అవసరం. జస్ట్ కూర్చుని హ్యాపీగా ఒక సెకండ్ అరగంట బాగా ఎంజాయ్ చేసి వస్తారు. ఇంకా రొనాల్డో గారు యాక్టింగ్ అండ్ మనోడు యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఆయన ఇచ్చిన ఎమోషన్ సీన్స్లో కొత్త అడిషన్ అయితే చూపించారు. ఇంకా రొనాల్డో గారు యాక్టింగ్ ఎమోషన్ సీన్స్లో సీతారామన్ ఆల్రెడీ చూసిందే మనం. అదే సీన్స్ అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ అల్టర్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ ఏదైతే ఉందో అది తీసిన స్టోరీకి ఇంకా డిఫరెంట్గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే ఇంకా డెప్త్గా వెళ్ళిన ఒక ఫీల్ అయితే అనిపిస్తుంది. అన్నీ పేలుపుగా ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఒక ఎమోషన్ కావచ్చు, అన్నీ అక్కడక్కడ పేలుపుగా ఒక టిస్టులు మాత్రం బాగున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ టిస్టులు బాగున్నాయి. ఆ ఎమోషన్ అనేది కూడా బాగా పండింది. లాస్ట్ 10 నిమిషాలు అయితే ఒక టిస్ట్ అయితే రివీల్ అయితే అదైతే సూపర్ అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ చేసి ట్రోల్ చేశారు కానీ చాలా బాగుంది. మంచి పాత్ర పడ్డది ఆమెకి. అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర కానీ, అలాగే అనురాగ్ కశ్యప్ పాత్ర కానీ చాలా బాగుంటుంది. వండర్ఫుల్ మూవీ. డెకాట్ సినిమా థియేటర్ రోజు ఉండేది. థియేటర్కల్ సినిమా. లాగ్ ఏం లేదు. మీరు ఏదో మాకు అంటే లాగ్ ఎందుకు అనుకుంటున్నారంటే మన వీళ్ళంతా అడివిశేషం అంటే యాక్షన్ సన్నివేశాలు, కాప్ సినిమాలు కొట్టేసుకుంటా గుమ్మేసుకుంటా పోతూ ఉంటాడు, దొంగలను కొట్టేసుకుంటా తీవ్రాలను కొట్టేసుకుంటా పోతూ ఉంటాడు. ఈ ఆలోచనతో వచ్చిండ్రు. బాబు దొంగతనం చేయడానికి వచ్చిండు. హీరోయిన్ హృదయాన్ని దోచుకున్నాడు, అలాగే మన హృదయాలను కూడా దోచుకున్నాడు. వండర్ఫుల్ మూవీ. దొంగ ఏం దోచుకున్నాడో తెలుసుకోవాలంటే, మన హృదయాలు ఎలా కొల్లగొట్టాడో తెలుసుకోవాలంటే వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. హ్యాపీగా చల్లగా థియేటర్లో చూసుకోవచ్చు. మంచి మూవీ. డెకాయిడ్ దొంగ నాకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏంటి మేడం? చూస్తే ఓకే, పాత సినిమాస్తో కంపేర్ చేసి చూస్తే యావరేజ్. యాక్షన్ ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. అంటే ఫ్లాప్ అంటున్నారు చాలా మంది. లేదు వన్ టైం వాచ్ చూడొచ్చు. ఓకే అంటే బాగుంది. రొనాల్డో అయితే చాలా క్యూట్గా ఉంది. మీకేం నచ్చింది? మీకు ఏ సీన్స్ బాగా నచ్చింది? క్లైమాక్స్ చాలా బాగుంది. మంచిగా అడ్మినిస్ట్రేషన్ అయితే ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత హంబుల్, అందరితో కలిసి మంచిగా ఫోటో దిగి నాకు కూడా దక్కింది అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుందన్న. నాకైతే చాలా బ్రహ్మాండంగా నచ్చింది. మంచిగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అఫ్ కోర్స్ స్లో నరేషన్, మెల్లగా స్టోరీలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, స్లో అనిపిస్తుండొచ్చు. కానీ మీరు చెప్తే నమ్మరు, 1:20 నిమిషాల్లో ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఆ 1:20 నిమిషాలు కూడా స్లో అనిపిస్తుంది అంటే కొంచెం అక్కడ ఎక్కడైనా కొంచెం డైరెక్టర్ ఇంప్రూవైజేషన్ చేసి ఉండాల్సిందేమో. ఆ ఫస్ట్ హాఫ్లో ఏంది హైలైట్ అంటే జోనితా గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆవిడ్ని మనం పాడుతూ చూస్తూ ఉంటాము. మొన్న అనిరుద్ధ్ కాన్సర్ట్లో 2-3 స్టెప్పులు వేశారు, అక్కడే బ్రహ్మాండంగా నచ్చారు. ఇక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్, ఫ్యాన్స్కి పండగ, అసలు మామూలు పండగ అయితే కాదు. అండ్ సెకండ్ హాఫ్లో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్, తర్వాత వీళ్ళిద్దరికి మధ్యన హీరోయిన్కి మధ్యలో నడిచే కెమిస్ట్రీ, అడివిశేష్ గారి పర్ఫార్మెన్స్, ఆయన్ని డామినేట్ చేస్తూ మృణాల్ గారి పర్ఫార్మెన్స్, మధ్యలో అనురాగ్ కశ్యప్ గారు అక్కడక్కడ అలా కనిపించి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతూ ఆయన స్క్రీన్ డామినెన్స్ అసలు మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్ట్లు, సస్పెన్స్ రివీలు, ట్విస్ట్, సస్పెన్స్ రివీలు, ట్విస్ట్. అంటే ఏమో అన్న క్లైమాక్స్ మేబీ ఆ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె కోయడం అదంతా మేబీ దానికి రిలేట్ అయిపోయి చెప్తున్నారేమో. కొంచెం కామిక్ టైమింగ్లో, కామిక్ రోల్లో వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకొని, కానీ కంపేర్ చేయొచ్చు, తప్పులేదు.